కూటమి ప్రభుత్వం కేవలం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చూస్తున్నాం, మాజీ మంత్రులను మాజీ శాసనసభ్యులను ఏ రకంగా ప్రతి ఒక్క వ్యవహారంలో కూడా లేనటువంటి స్కామ్లను ఉన్నాయని, లేనటువంటి చర్యలను జరిగాయని చెప్తే ఇదే రకమైనటువంటి తంతు. ఇది అలవాటు పడినటువంటి ఆ కార్యకర్త నాగరాజ్ అనేటువంటి వ్యక్తి దీనిని ముందే గ్రహించి ఇలాంటి కోణంలో ఎమ్మెల్యేని ఇరికించాలనేటువంటి ఒక పథకం ప్రకారం చేసినటువంటి చర్య. అందుకనే అప్పటికప్పుడే ఆ సంబంధిత పత్రికల్లో అదే రకమైనటువంటి కథనాలు వస్తాయి, ఆ అనుకూల సోషల్ మీడియాలో అదే కథనాలు వస్తాయి, అప్పుడే సానుభూతి, అప్పుడే పరామర్శ, అప్పుడే వైద్యము అన్ని పథకం ప్రకారం జరిగిపోతాయి. దానికి తగినటువంటి నాయకుల స్పందన కూడా అదే రకంగా వచ్చేస్తుంది. అంతేగాని వాస్తవాలేంటి, అక్కడ జరిగినటువంటి తంతేంటి, ఇవేవి కూడా పరిశీలన చేయకుండా జర్నలిజాన్ని ఎప్పుడో వదిలేశారు సార్. మీరు ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడే కాదు, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఈ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమయ్యారో ఆనాడే ఆ జర్నలిజం అన్నది ఈనాడే వదిలేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు కాదు. అసలు ఈ వీడియో బయటకు రాకపోయి ఉంటే మీ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి చెప్పండి? చాలా దారుణంగా ఉండేది, అత్యంత దారుణంగా. మహిళల పట్ల ఈ రకమైన చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకునేసేవాళ్ళు, లోకేష్ గారు గుండెలు బాదుకునేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అయితే ఇంకా రోడ్డు మీద దొల్లేవాళ్ళు, ఖచ్చితంగా దొల్లేవాళ్ళు. బంధులు ధర్నాలు కూడా పిలుపునిచ్చుంటారు మహిళా సంఘ నేతలతో. పొద్దున్న అనిత గారు వచ్చేసేవాళ్ళు 9ంటికి, అనిత గారు 9ంటికి వచ్చేసేవాళ్ళు. 10 కూడా కాకముందే వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నటి జత్వానీ కేసులో ఏ రకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు, ఆవిడికి సంఘీభావాలు, సంతాపాలు, పరామర్శలు, ఆ రకమైనటువంటి వార్తలు మొదలైపోయింటాయి. మొదలయ్యాయి నిన్న రాత్రి నుంచే. ఈ వీడియో ఎప్పుడైతే వచ్చిందో అప్పటికి తగ్గారు వెనక్కి. రైట్. లేదంటే హోంమంత్రి అనిత గారు వచ్చేసి ఇది తాడేపల్లి కుట్ర, జగన్మోహన్ రెడ్డి గారికి లింకు మొత్తం మాట్లాడేవాళ్ళు. పాపం మేడం గారికి ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ లేకుండా చెప్పేది ఒకటే, ఎవరు ఈ వీడియో తీసుకోవాలి, వీళ్ళ మీద కేసు పెట్టాలి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్, వీళ్ళపైన కేసు పెట్టాలి కదా. ఈ వీడియో తీసుకోవడం బయట పెట్టినోడు ఎవడని ఈ పార్టీకి పెట్టే ఉంటారు. రెండు తర్వాత ఈ వీడియోలన్నీ డిలీట్ చేయమని ఆల్రెడీ మెటాకి గిటాకి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. యూట్యూబ్ లో ఇట్లాంటి వీడియోలు రాకూడదు, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కదా. తెలుగుదేశం అదే వైసీపీ మహిళకి దుస్తులు దించుతూ ఉంటే ఆ వీడియోని అప్లోడ్ చేస్తారా సోషల్ మీడియాలో అని వెంటనే దానిపైన అప్లోడ్ చేసిన వాళ్ళకి నోటీసులు వస్తాయి, మెయిల్ రేపు వచ్చేస్తాయి. వాళ్ళకి మొత్తం కేసు ఈ వీడియో ఎవరు తీశారో వాళ్ళపైకి వెళ్ళిపోతుందా? వీడియో తీసిన వాళ్ళ మీద కేసు పెడతారు, ఈ వీడియోలన్నీ డిలీట్ చేపిస్తారు, చేపించి మీ దగ్గర ఆధారం లేదుగా అంటారు రేపు పొద్దున. అవును, ఆధారం లేదని చెప్పి ఇంక ఈ కేసును బలంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఇప్పుడు మెటా గురించి వచ్చింది కాబట్టి చెబుతున్నా, జనరల్ గా అసత్య ప్రచారాలు చేస్తే అరెస్టులు అని చేసేస్తున్నారు కదా. అది అసత్య ప్రచారం కాదు కాబట్టే గవర్నమెంట్ తరపు నుంచి మెటాకి రాసి డిలీట్ చేపిస్తున్నారు. అంటే మెటా ద్వారా డిలీట్ చేయబడిన ప్రతి ఒక్క వీడియోలో ఉన్నవన్నీ వాస్తవాలని ప్రజలు అర్థం చేసుకోవాలి.